ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక విచిత్రమైన విషయాన్ని చూపిస్తాను. మనకైతే కొత్త ఇది ఏంటి అనుకుంటున్నారా? చిన్నుకి ఒక కొరియర్ వచ్చింది. ఇదేంటంటే మొన్న స్కూల్లో చిన్నుకి ఐ చెకప్ అనేది చేశారు. అప్పుడు కొంచెం ప్రాబ్లం ఉంది అని వాళ్ళు చెప్పారు. ఇంకా ఇంటికి కాల్ చేసి స్పెట్స్ కొన్నారా లేదా అని అడిగారు. మేము ఆర్డర్ ఇచ్చామని చెప్పాం. ఫైనల్గా దానికోసం స్పెట్స్ బాక్స్ని చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, ఇదొకటి. ఏందక్క స్పెట్స్ బాక్స్ చూపిస్తానని బొమ్మను చూపిస్తున్నాం అనుకుంటున్నారా? అదేనండి, మరి కొత్త విషయం చూపిస్తానన్నాను కదా, మరి చూసేయండి. చూశారు కదా, బొమ్మ చాలా బాగుంది. ఇప్పుడు నేను స్పెట్స్ ఎక్కడ పెడతాను అనుకుంటున్నారు? మోస్ట్లీ అక్కడ మీకు కనిపించే ఐస్ అనుకుంటున్నారు కదా, అట్లయితే పప్పులో కాలేసినట్టే చూపిస్తాను, చూడండి. ఇప్పుడు 2 minutes టైం ఇస్తాను. ఎక్కడ పెడతాను ఏందనేది కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆ లెసన్ చూసేయండి. ఒకసారి ఓవరాల్గా బొమ్మను చూడండి. మొత్తం బాగుంది కదా టాయి. అట్లయితే ఇప్పుడు స్పెట్స్ అయితే ఇక్కడ పెట్టేయాలన్నమాట. మనం ఈ ప్లేస్లో స్పెట్స్ మనం అయితే దాచుకోవాలి. బాక్స్ మన సైజ్ కాబట్టి పట్టలేదు, పిల్లలకి చాలా చిన్న సైజ్ వస్తుంది కదా, సో వాళ్ళ సైజుకి తగ్గట్టే అక్కడైతే ఇచ్చేసారనమాట. ఫైనల్గా అయితే స్పెట్స్ ఇలా పెట్టుకోవాలి. మళ్ళీ లేదు అంటే ఇక్కడ ఐస్ ఉన్నాయి కదా, ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు మనం. బాగుంది కదా చిన్న స్పెట్స్ బాక్స్. మీకు ఎలా అనిపించింది? కొత్తగా అనిపించిందని షేర్ చేశాను. ఇలా కూడా పెట్టుకోవచ్చు అనమాట, మన ఇష్టం. 2 విధాల్లో పెట్టుకోవచ్చు. అన్నీ చెప్పాను, ఎవరు చేశారు ఏంటి అనేది చెప్పలేదు కదా, ఇంకెందుకు కలిసి చూడండి. ప్రిజర్ విజన్ ఫ్లోరిడా అనమాట. వీళ్ళు వచ్చేసి ఫ్రీగా అయితే మనకి చెకప్ చేయడం జరిగింది స్కూల్లోనే. ఇక్కడ కూడా చూడండి, సేమ్ అదే టాయ్ని మనకు పంపించారు కదా. ఇక్కడ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ డిఫరెంట్గా మనకి క్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ టైంలో చిన్ను వాళ్ళ స్కూల్లో ప్రొవైడ్ చేసిన క్యాంప్లో చిన్నుకు చూడడం జరిగింది. కొంచెం ప్రాబ్లం ఉంది అని చెప్పి మనకు కాల్ చేసి మరీ చెప్పి వాళ్ళైతే ఇది పంపించారనమాట. తీసుకోండి అర్జెంటుగానే. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి అబ్బా. బాయ్.